సినిమాల్లో చూస్తుంటాం ఇలాంటి సీన్లు. అవును, ఒక సినిమాలో వాళ్ళు ఓటుతో పాటు ఒక చీటీ కూడా రాసి ఏదో అసెంబ్లీ రౌడీ సినిమాలో, అసెంబ్లీ రౌడీ సినిమా అనుకుంటాను. అందులో వాళ్ళు చాలా అసలు ఎవరిని రానివ్వరు. అవును, ఫైనల్ గా ప్రతి ఓటరు ధైర్యంతో ఒక ముసలాయన బయటకు వస్తాడు అనుకుంటా, వచ్చి ఆ తర్వాత అందరూ ఫాలో వేసి ఓటుతో పాటు ఒక చిన్న స్లిప్ కూడా పెడతారు. అవును, ఇప్పుడు మీరు చూపించిన స్లిప్ అలాగే ఉంది. సో ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే పొలిటికల్ పార్టీలు కూడా ఫైనల్ గా మన ఇండివిజువల్ ఇవి ఏవైనా కక్షలు కార్పణ్యాలు ఏవైనా ఉన్నా ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం అన్నది మనందరి బాధ్యత అన్నది నేర్చుకోవాలి. ఇది ముఖ్యంగా గమనించాల్సిన ప్రధానమైన అంశం. ఎవరైతే స్లిప్ పెట్టారో దాని గురించి మనం రిఫ్లెక్షన్ చేసుకోవాలి. రిఫ్లెక్షన్ చేసుకొని మన దాంట్లో మార్పులు తీసుకురావాలన్న ఆలోచనలు వస్తే ఏమవుతుందంటే ఒక ప్రజాస్వామ్యం నిలబడాలి. లేకుంటే ప్రస్తుతం ఏమవుతుందంటే మన రాష్ట్రాల్లో ఈ విధమైన విషయాలను పెట్టుకుని ఒక కక్షపూరితమైన వాతావరణాలు ప్రతి చోట నిర్మాణం అవుతుంది. అది మన రాష్ట్ర భవిష్యత్తుకు కానీ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు కానీ వీటన్నిటికీ కూడా చాలా అది ఆటంకంగా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అందరూ కలిసి పనిచేద్దాం రాష్ట్ర అభివృద్ధి కోసం అన్నది ఒక నిర్ణయంగా తీసుకురావాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను. సార్ మరొక అంశం, ఓకే గెలుపోవటం అన్నది సర్వసాధారణం.